హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముంచుకొస్తున్న వాయుగుండం ముప్పు ఏపీలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ మాత్రమే తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉంది. కోస్తాంధ్ర తెలంగాణలో రాగల 2 రోజులు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు ఉష్ణోగ్రతలు కూడా ఈరోజు రేపు పగలపూట ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమలో కూడా ఈరోజు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ నెల 30వ తారీఖున ఉత్తర తూర్పు మధ్య బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ఏపీలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో మరింత వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ అల్పపీడనం ప్రభావం క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం ఆంధ్రప్రదేశ్లో తీరం దాటే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నట్టు తెలిపారు. అది కూడా ఉత్తరాంధ్రలోనే దాటే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. దాని ప్రభావంతో ఈ నెల 30వ తారీఖు నుండి వర్షాలు మొదలై సెప్టెంబర్ మొదటి వారం వరకు తెలుగు రాష్ట్రాల్లో ముసురు వాతావరణం కొనసాగే అవకాశాలు కనపడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతో ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇటు రాయలసీమ మీద కూడా దాని ప్రభావం ఓ మోస్తరుగా పడే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం జిల్లాలో ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు, దాని ప్రభావంతో కొన్ని చోట్ల అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, మదినపల్లి, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు అల్పపీడనం ప్రభావంతో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉత్తర కోస్తాంధ్ర, మధ్య కోస్తాంధ్ర, అటు ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణపై ఈ అల్పపీడన ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదిలా ఉంటే ప్రజెంట్ పశ్చిమ బెంగాల్ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం అటు ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ మీదుగా వెళ్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతో రాగల 2 రోజులు ఉత్తర కోస్తాంధ్ర, మధ్య కోస్తాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు రాగల 2 రోజులు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు కృష్ణా, గోదావరి నదిలో కూడా వరద ప్రవాహం అక్కడక్కడ పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ నుండి తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇవాళ తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, అదే ఏపీలో మినిమం 21 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. అదే తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో పగటి వేళ 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, అదే ఏపీ విషయానికి వస్తే ఏపీలో కూడా 31 డిగ్రీల సెల్సియస్ పగటి వేళ నమోదైనట్టు భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. రాగల 2 రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే రాబోయే 2 అల్పపీడనాలు ప్రభావంతో ఇటు మధ్య కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర, ఉత్తర తెలంగాణ ప్రజలు
జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అటు కృష్ణా గోదావరి నదిలో కూడా వరద ప్రవాహం పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈ నెలాఖరుకల్లా. మళ్ళీ ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది.